ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు చేయాలని, తర్వాత అభివృద్ధికి అవకాశం ఇవ్వాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రూరల్ నియోజకవర్గంలోని చింతారెడ్డిపాళెంలో అంగన్వాడీ నూతన భవనం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చింతారెడ్డిపాళెం గ్రామ అభివృద్ధికి ₹1,00,00,000 ఖర్చు చేశామని తెలిపారు. గ్రామానికి అంగన్వాడీ భవనం తీసుకురావడానికి జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ కృషి చేశారని చెప్పారు. ఈ భవన నిర్మాణానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ₹16 లక్షల ఎంపీ నిధులను ఇచ్చారని తెలియజేశారు. చింతారెడ్డిపాళెం అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో భాగంగా జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మతో కలిసి అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. అభివృద్ధి విషయంలో ప్రతిపక్షాల సూచనలు తీసుకుంటానని ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి తెలిపారు. అంగన్వాడీ బిల్డింగ్ ఈ గ్రామంలో ఇంత సుందరంగా, ఇంత అందంగా ప్రజలకు మేలు చేసే రీతిలో వచ్చిందంటే దానికి ప్రధాన కారణం ఆనం అరుణమ్మ గారు. ఆనాడు వారు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ₹16 లక్షల, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గ్రాంట్లో ఒక ₹10 లక్షల, మొత్తం ₹26 లక్షల ఒక చక్కటి అంగన్వాడీ బిల్డింగ్ని చింతారెడ్డిపాళెం గ్రామానికి శాశ్వతంగా అందజేసినటువంటి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. నా ఉద్దేశం ఒకటే, రాజకీయాల్లో భేదాలు, విభేదాలు, జెండాలు, అజెండాలు ఎన్నికల వేళ మాత్రమే. ఎన్నికలు లేనప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారం, ప్రతిపక్షం, వివిధ రాజకీయ పక్షాలు అందరం ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా అభివృద్ధి కార్యక్రమాల సాధనలో ముందుకు సాగాల. ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాల విషయంలో రాజకీయ వాదాలు ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే ఆలోచన చేస్తున్నాం. అదేవిధంగా అరుణమ్మ గారు మరో కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క గ్రామానికి కమ్యూనిటీ హాల్, ఇప్పటికే గతంలో ఇక్కడ లోక్సభ సభ్యులుగా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే ₹20 లక్షల శాంక్షన్ చేశారు, కానీ గ్రామస్తులు అది సరిపోదు, మరో ₹40 లక్షల కావాలని అడిగారు. ఆ యొక్క నిధులు వచ్చిన వెంటనే వీలైనంత త్వరలోనే దానికి కూడా ఏర్పాటు చేస్తానని చెప్పని మాట ఇస్తూ, ఎక్కడైనా సరే ఈ గ్రామానికి సంబంధించి కానీ ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కానీ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మీకు ఎక్కడ ఏ సూచనలు చేసినా ఆ సూచనలని పూర్తి స్థాయిలో పరిగణలో తీసుకుంటారని చెప్పిన మాట ఇస్తూ, మరోసారి చింతారెడ్డిపాళెం గ్రామానికి ఇంత చక్కటి అంగన్వాడీ బిల్డింగ్ అందజేసి ఎంతో శ్రమకు వచ్చినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ గారికి అందరూ చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ, చింతారెడ్డిపాళెంకు అంగన్వాడీ భవనం వలన చాలా మేలు కలుగుతుందన్నారు. గ్రామ అభివృద్ధికి మరింతగా సహకారం అందిస్తామని వెల్లడించారు. ఈ అంగన్వాడీ ప్రారంభోత్సవం, నూతన అంగన్వాడీ ప్రారంభోత్సవం మన ఊరి పిల్లలకి, వారి తల్లిదండ్రులకి నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ప్రారంభోత్సవం చేయటం వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మన మాజీ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మా ఊరికి అంగన్వాడీ భవనం కావాలంటే వాళ్ళు వెంటనే ₹16 లక్షలు నాకు మా ఊరికి కావాలని అడగంగానే వెంటనే వాళ్ళు ₹16 లక్షల సహాయం చేసినారు. అలాగే ఇంకా కాంపౌండ్ వాళ్ళు ఈ భవనానికి టాయిలెట్స్ లేవని చెప్పంగానే మేము జిల్లా ప్రజా పరిషత్ నిధుల నుంచి ₹10 లక్షల ఇవ్వటం జరిగింది. అలాగే ఈ అంగన్వాడీ భవనం మన పిల్లలకు, వాళ్ళ తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఇలాగే మన 26 లక్షలు పెట్టి అంగన్వాడీ భవనం మన శాసనసభ్యుల గారి చేతుల మీదుగా జరగటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గ్రామానికి ఏమైనా అవసరమైతే నేను సహాయపడతానని మనవి చేస్తున్నాను.